ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం డెఫినేషన్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి చూద్దాం. ఇట్ షోస్ అన్ యాక్షన్ విచ్ విల్ టేక్ ప్లేస్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఏదైనా ఒక పనిని గురించి భవిష్యత్తులో చేయాలి అని చెప్పినప్పుడు ఈ యొక్క సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ని చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రజెంట్ సింపుల్లో సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. హియర్ ఎగ్జాంపుల్, ఐ గో టు మార్కెట్ ఎవ్రీ వీక్. నేను ప్రతి వారము మార్కెట్కి వెళతాను. అదేవిధంగా ఫ్యూచర్ సింపుల్ని చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఐ విల్ గో టు మార్కెట్ ఎవ్రీ వీక్. నేను ప్రతి వారము మార్కెట్కి వెళతాను. ఎప్పుడు? ఫ్యూచర్. దే విల్ గో టు పార్టీ నెక్స్ట్ వీక్. వారు తరువాత వారం పార్టీకి వెళ్తారు. షీ విల్ ప్లే టెన్నిస్ నెక్స్ట్ వీక్. ఆమె తరువాత వారం టెన్నిస్ ఆడుతుంది. షీ విల్ కమ్ టు ది ఆఫీస్ బై కార్ టుమారో. ఆమె రేపు కారులో ఆఫీస్కి వస్తుంది. Adverbs of time are commonly used here. Tomorrow, next Sunday, next week, next year, on Monday, in January, in 2015, after some time, in a day. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అసలు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసాం. అదేవిధంగా ఈ యొక్క పాజిటివ్ స్ట్రక్చర్, నెగిటివ్ స్ట్రక్చర్, ఇంటరోగేటివ్ స్ట్రక్చర్, ఇంటరోగేటివ్ నెగిటివ్ స్ట్రక్చర్, WH క్వశ్చన్స్ని ఏ విధంగా ఫామ్ చేయాలి, దాని యొక్క స్ట్రక్చర్స్ ఏమిటి, కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్. పాజిటివ్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ won't ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్. నెగిటివ్ స్ట్రక్చర్. ఇంటరోగేటివ్ స్ట్రక్చర్. విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్. won't ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్. ఇంటరోగేటివ్ నెగిటివ్ స్ట్రక్చర్. అండ్ WH క్వశ్చన్స్. WH ప్లస్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్. మనకు పాజిటివ్ స్ట్రక్చర్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, విల్ ఉండాలి, ఎందుకంటే ఫ్యూచర్ టెన్స్ కాబట్టి. వెర్బ్ ఫామ్ V1 ఉండాలి, అదేవిధంగా ఆబ్జెక్ట్ ఉండాలి, అదర్ వర్డ్స్, ఎక్స్ట్రా వర్డ్స్. నెగిటివ్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ ఉండాలి, విల్ అనేది మనకు విల్ ప్లస్ నాట్ won't అవుతుంది. సో won't ప్లస్ వెర్బ్ ఫామ్ V1, ఆబ్జెక్ట్ అండ్ అదర్ వర్డ్స్. అది నెగిటివ్ స్ట్రక్చర్ అవుతుంది. ఇంటరోగేటివ్ స్ట్రక్చర్లో మనకు క్వశ్చన్ ఫామ్ విల్ ముందుకు రాసుకోవాలి, తర్వాత సబ్జెక్ట్ని రాసుకోవాలి, ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. మనం ఎప్పుడూ కూడా క్వశ్చన్ ఫామ్ రాసేటప్పుడు క్వశ్చన్ మార్క్ సింబల్ని ప్రతిసారి కూడా వేసుకోవాలి. దాని ద్వారా మనం అది క్వశ్చన్ ట్యాగ్ అని తెలుసుకోగలము. ఇంటరోగేటివ్ నెగిటివ్ స్ట్రక్చర్ won't ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్ క్వశ్చన్ మార్క్. అండ్ WH క్వశ్చన్స్ WH ప్లస్
will plus subject plus not plus v1 plus object plus other words. ఫ్రెండ్స్, ఈ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకుని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఐ విల్ చెక్, నేను చెక్ చేస్తాను. పాజిటివ్ స్ట్రక్చర్. నీవు ఏం చెక్ చేస్తావు? ఐ విల్ చెక్ దిస్ ఈమెయిల్, ఐ విల్ చెక్ దిస్ వర్క్, ఐ విల్ చెక్ దిస్ వాట్ ఎవర్. మనం ఐ విల్ చెక్ అన్న తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ కానీ అదర్ వర్డ్స్ కానీ యూస్ చేస్తాము. నెక్స్ట్, ఐ వోంట్ చెక్, నేను చెక్ చెయ్యను. నెగిటివ్ స్ట్రక్చర్. విల్ యూ చెక్, నీవు చెక్ చేస్తావా? ఇంటరోగేటివ్ స్ట్రక్చర్. వోంట్ యూ చెక్, నీవు చెక్ చెయ్యవా? ఇంటరోగేటివ్ నెగిటివ్ స్ట్రక్చర్. వాట్ విల్ యూ చెక్, నీవు ఏం చెక్ చేస్తావు అన్నప్పుడు ఈ యొక్క WH క్వశ్చన్ని యూస్ చేస్తాము. అదేవిధంగా వెన్ విల్ యూ చెక్, హౌ విల్ యూ చెక్, ఈ విధంగా మనం రాసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెక్ చేస్తాను అని చెప్పినప్పుడు ఎస్ ఐ విల్ చెక్, నేను చెక్ చెయ్యను. నో ఐ వోంట్ చెక్. ఈ విధంగా మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ని కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని మనం ఐని యూస్ చేసాం. ఈ విధంగా మనం అన్ని సబ్జెక్ట్స్ని ఉపయోగించి ఏ విధంగా రాయాలో చూద్దాం. వీ విల్ చెక్, వీ వోంట్ చెక్, విల్ యూ చెక్. నెక్స్ట్, వోంట్ యూ చెక్. అదేవిధంగా యూ విల్ చెక్, యూ వోంట్ చెక్, విల్ ఐ చెక్, వోంట్ ఐ చెక్. నెక్స్ట్, దే విల్ చెక్, దే వోంట్ చెక్, విల్ దే చెక్, వోంట్ దే చెక్. హీ విల్ చెక్, హీ వోంట్ చెక్, విల్ హీ చెక్, వోంట్ హీ చెక్. నెక్స్ట్, షీ విల్ చెక్, షీ వోంట్ చెక్, విల్ షీ చెక్, వోంట్ షీ చెక్. ఈ విధంగా మనం ఒకటే ఎగ్జాంపుల్ యూస్ చేసి అన్ని సబ్జెక్ట్స్ని కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క స్ట్రక్చర్స్ని బేస్ చేసుకుని మరిన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం ఫ్రెండ్స్. షీ విల్ అగ్రీ టు యువర్ ప్రపోజల్, ఐ థింక్. We will declare the results next Monday. Will you join any computer course? What will you do this summer? We won't declare the results next Monday. She will join army after her graduation. He will submit the report tomorrow. Raju will call you in a week. They will get feedback from the external faculty. I will go to Chennai tomorrow to attend convocation function. The teacher will take attendance and teach a grammar topic. You will give the application next week. ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క పాజిటివ్, ఇంటరోగేటివ్, నెగిటివ్, ఇంటరోగేటివ్ నెగిటివ్, WH క్వశ్చన్స్, SR నో క్వశ్చన్స్ని తీసుకుని మనం ఈ విధంగా రాయొచ్చు. అదేవిధంగా ఇండివిజువల్ ఎగ్జాంపుల్స్ని ఈ విధంగా మనం రాసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా మరిన్ని ఎగ్జాంపుల్స్ని చేయగలుగుతారు. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎస్ అని, నచ్చకపోయినట్లయితే నో అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.